దేవుని వాక్యం చదువుకుందాము. లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనము. 12 మంది శిశువులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలు, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేననబడిన మరియు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోసన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. చాలు. కాబట్టి ఈ లోకంలో యేసు ప్రభువారు ఉన్నప్పుడు ప్రభువుని ఎంతోమంది వెంబడిస్తూ వచ్చారు. ప్రభువుతో కలిసి ఎంతోమంది సువార్త చేస్తూ వచ్చారు. అయితే లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనములో మగ్దలేనే అనబడిన మరియమ్మ, ఈమె ప్రభువుని ఎలా విశ్వసిస్తూ వచ్చింది, ప్రభువు దగ్గరికి ఈమె ఎలా వస్తూ వచ్చింది, ప్రభు యందు ఎలాగ విశ్వాసం ఉంచుతూ వచ్చింది, ప్రభువుకి ఎలా పరిచర్య చేస్తూ వచ్చింది, ప్రభువుకి ఎలా ఉపచారం చేస్తూ వచ్చిందని మనం గమనిస్తే, ఈమె 7 దెయ్యాలు పడుతూ బాధపడుతుంది. 7 దెయ్యాలు పట్టి బాధపడుతున్నప్పుడు ప్రభు ఈమెను బాగు చేస్తూ వచ్చాడు. ఆమెలో నుంచి ఆ 7 దెయ్యాలని ఎల్లగొడుతూ వచ్చాడు. ఆమె బాగవుతూ వచ్చింది, స్వస్థ సిద్ధురాలు అవుతూ వచ్చింది. ఎప్పుడైతే ప్రభు ఆమెలో నుంచి 7 దెయ్యాలని ఎల్లగొడుతూ వచ్చాడో, ప్రభు యొక్క శక్తిని, ప్రభు యొక్క అధికారాన్ని, ప్రభు యొక్క బలముని, ప్రభు యొక్క నోటి మాటలో ఉన్న అధికారాన్ని ఆమె గుర్తిస్తూ వచ్చింది. ఈయనే దేవుడని, ఈయనే దేవుడు కుమారుడని ప్రభువుకు పరిచర్య చేయటము, ప్రభువుకు ఉపచారం చేయటము, ప్రభువు సువార్త ప్రకటించుట, ప్రభువు మార్గములతో నడుచుకునుట ఈ మగ్దలేని మరియ చేస్తూ వచ్చిందన్నమాట. 12 మందియు, సూసన్నయు, హోసన్నయు, ఇంకా ఇతరులు అనేకులు కలిసి ప్రభువుని వెంబడిస్తూ ప్రభువు మార్గంలో నడుచుకుంటూ ప్రభువు పని చేస్తూ వచ్చారనమాట. ఆనాడు మగ్దలేని మరియని స్వస్థపరిచి దీవించిన దేవుడే ఈనాడు మనల్ని, మన బిడ్డల్ని దీవిస్తాడు.